99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. సింగరేణి ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. టెండర్లు గాని వాటి ఫైళ్లు గాని నా వద్దకు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి రావు. బోర్డు సీనియర్ అధికారులు విధి విధానాల ప్రకారమే పూర్తిగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ జోక్యానికి అవకాశం లేదు. నైని బొగ్గు బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన కొత్తది. ఇది 2018, 2021, 2023లో CMPDIAL టెండర్ డాక్యుమెంట్లలోనే కాకుండా కొలంబియా, NIDC, IIT, IIM, డిఫెన్స్ తదితర సంస్థల్లో ఎన్నేళ్లుగా అమల్లో ఉంది. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తులపై సాగుతున్న అడ్డగోలు ప్రచారం బయటపడాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి ఆస్తుల పరిరక్షణే నా లక్ష్యం. ఇలాంటి దుష్ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మట్టా నివాసంలో జనక ప్రసాద్ INTUC సెక్రటరీ జనరల్ మరియు మినిమం వేజ్ బోర్డు చైర్మన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజు, తమ్మయ్య, ఆల్బర్ట్ మరియు సత్తుపల్లి ఏరియా INTUC మిత్ర బృందం వారు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం నేతాజీ రోడ్ సాయిరామ్ గోల్డ్ షాప్ యజమాని కీర్తిశేషులు మల్లూరు శ్రీనివాసరావు మరణంకు చింతిస్తూ వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పినపండ గ్రామంలో కాకినాడ సత్యం స్టడీ సర్కిల్ డైరెక్టర్ బూసి విశ్వసాగర్ నిర్వహణలో ఆయన భార్య ఝాన్సీ రాణి జ్ఞాపకార్థం ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ ఆలమూరు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బూసి ప్రసన్న వెరియ దంపతులు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఈదర సత్యబాబు, గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. శ్రీ రమ డెంటల్ క్లినిక్, గౌతమి నేత్రాలయ కంటి వైద్యశాల, నారాయణ రెడ్డి వైద్యశాల, మోహన్స్ డయాబెటిస్, షుగర్, గుండె, కంటి సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించి వైద్య సేవలను అందజేశారు. సుమారు 400 మంది రోగులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోగా వైద్యులు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ మేరకు వైద్య సేవలు అందించిన బూసి విశ్వసాగర్ ను మండల నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒక్కపట్ల లచ్చిబాబు, ఈదన నల్లబాబు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం తెలంగాణ భవన్లో జరిగిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి పాల్గొని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటనలో పాల్గొని సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి, మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయ్ కుమార్. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానం పాటించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలి. ప్రభుత్వ అధికారులు వాళ్ళ అధికార ప్రజాప్రతినిధుల లేదా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల లేదా అఖిలపక్ష ప్రజాప్రతినిధుల వారు ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆహ్వానించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. చిన్న స్థాయి ప్రజాప్రతినిధా లేదా పెద్ద స్థాయి ప్రజాప్రతినిధా లేదా ఏ పార్టీ ప్రజాప్రతినిధి అనేది చూడకూడదు. కేవలం చూడవలసింది ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధే కాదా, ప్రోటోకాల్ ప్రకారంగా ఆహ్వానించవలసిన బాధ్యత గాని అవసరం గాని ఉందా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాలి. సిస్టమేటిక్ ని నడిపించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు బాలల హక్కుల పరిరక్షణ జిల్లా కో కన్వీనర్ గంగాధర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కళ్ళుమరి గ్రామంలో వెలిసిన శ్రీ వీరకేతమ్మ
దేవి చౌదరి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, లీగల్ సెల్ అధ్యక్షులు వైసీ గోవర్ధన్ రెడ్డి, వైజీ నందన దంపతులు, వారితో పాటు మాజీ సర్పంచ్ కల్లుమరి శ్రీరాములు, సోషల్ మీడియా కన్వీనర్ నగేష్, శశి మొదలగు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం వీరపల్లిపేటకి చెందిన యుగంధర్ రెడ్డి కుమారులు ఉపజ్ఞారెడ్డి, రిత్విక్ రెడ్డిల కేశఖండన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 24వ తేదీ మధ్యాహ్నం సమయంలో సత్తుపల్లికి చెందిన మహిళ చెరుకు లక్ష్మీ పార్వతి తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా వెళ్లిందని ఆమె తండ్రి సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన సత్తుపల్లి పోలీసు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మట్టా నివాసంలో జనక ప్రసాద్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ మరియు సత్తుపల్లి ఏరియా ఐఎన్టీయూసీ మిత్ర బృందం వారు సత్తుపల్లి నియోజకవర్గ అవుట్ స్టాండింగ్ శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందని మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు 200 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం చెన్నూరు మరియు పరిసర గ్రామాల రైతులతో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు డిఈ, పిఆర్డిఈ, ఎంఆర్ఓతో కలిసి రైతులను స్వయంగా కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. భూములు అందించిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు చంద్ర అన్న జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మాధురి జ్యూస్ సెంటర్ నందు బస్టాండ్ దగ్గర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. మూర్తిత్రయం రామకృష్ణ పరమహంస, శ్రీ శారదామాత, స్వామి వివేకానంద భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేశారని స్థానిక శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సమితి నిర్వాహకులు చీకటి శ్రీనివాసరావు, పసుపులెట్టి నాగేశ్వరరావులు అన్నారు. ఆ సంస్థల ఆధ్వర్యంలో మూర్తిత్రయం అనే పుస్తకాన్ని ఇటీవల విద్యార్థులకు అందజేసి కొద్ది రోజుల తర్వాత దానిపై ప్రతిభా పోటీలు నిర్వహించారు. విశ్వశాంతిలో జరిగిన బహుమతుల అందజేత కార్యక్రమంలో వారు మాట్లాడారు. శ్రీ రామకృష్ణ పరమహంస ఆధునిక భారత ఆధ్యాత్మిక గురువు. భక్తి, జ్ఞానం, కర్మ అనే మార్గాల ద్వారా దైవానుభూతి సాధ్యమే అని తన జీవితం ద్వారా చూపించారు. ఆదర్శ మాతృత్వం. శారదామాత శ్రీ రామకృష్ణ పరమహంస వారి ధర్మపత్ని, ఆధ్యాత్మిక తల్లి, కరుణ, సహనం, మాతృత్వానికి ప్రతీక. స్వామి వివేకానంద వీరు శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు. భారత యువతకు మహాప్రేరణ. భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు అని వారు పేర్కొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో 6 కోట్లతో చేపట్టనున్న కూడళ్లు అభివృద్ధి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడెం కావ్య శంకుస్థాపన చేశారు. అనంతరం భారత్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీతో పాటు వడ్డీ లేని రుణాలు, చేనేత రుణాలు మాఫీ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడెం కావ్య మాట్లాడుతూ భూపాల్పల్లికి కొత్త రైల్వే లైన్, నూతన రహదారుల, విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎంపీ స్పష్టం చేశారు. జిల్లాలోని చారిత్రక నాపాక ఆలయం, కోటగుళ్ల ఘనపూర్ దేవాలయాలను ప్రసాద్ స్కీమ్లో చేర్చి అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. భూపాలపల్లి బైపాస్ రోడ్డు డిపిఆర్ దశలో ఉందని తెలిపారు. అలాగే భూపాలపల్లిలో చిల్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలోని 20వ వార్డు బైపాస్ రోడ్లో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావుతో కలిసి బైక్పై ప్రయాణం చేస్తూ వార్డు ప్రజలను కలుసుకుంటూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఖమ్మం జిల్లా మదిర మండలం మాటూరు గ్రామం యువతిని ప్రేమించి మోసం చేసిన యువకుడు ఇంటి వద్ద ముందు ధర్నా చేస్తున్న యువతి కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.